హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్‌తో, అలానే ఒక స్పెషల్ వ్లాగ్‌తో మీ ముందున్నాను. ఏంటా అనుకుంటున్నారా? మే 5న తన్మయ్ బర్త్‌డే అండి. ఆ వ్లాగ్‌ను కూడా కొంచెం దీంట్లో షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగు మే 5 అండి ఇది. ఈరోజు మార్నింగు తన్మయ్ డ్రెస్ ఈ విధంగా పెట్టేసి ఉంచాను ఇక్కడ. ఇక తనని రెడీ అవ్వమంటే ఒక పట్టాన అసలు రెడీ అవ్వట్లేదండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేనే స్టిచ్ చేశానండి. తనకి ఎప్పుడు 2, 3 జతలు నేను ముందుగానే ఉంచుతాను. ఎప్పుడు కొత్తయి. అలా వేసుకోమంటే జీన్స్‌లు అలాంటివి ఈరోజు వేసుకోను. బర్త్‌డే కదా! కొంచెం స్పెషల్‌గానే వేసుకుంటానని అడిగింది. ఇక్కడ చూసారా లేచి ఇక రెడీ అవ్వమంటే రెడీ అవ్వకుండా వాళ్ళ నానితో ఆటలాడుతా ఉంది. ఇక్కడ నేనేమో టీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! షుగర్ కొంచెం వేసుకున్నాను అడిషనల్‌గా. ఇది ఆర్గానిక్ షుగర్ అండి. పెద్దగా స్వీట్ ఉండట్లేదు. అందుకని కొంచెం ఎక్కువ తాగుతాను నేను. అందుకని కొంచెం అడిషనల్‌గా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద పాలు కూడా పెట్టాను. ఈరోజు బొబ్బర గారెలు చేద్దామని బొబ్బర్ల పప్పు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. ఇక తన్మయ్‌నైతే ఫైనల్‌గా స్నానం చేయించేసి రెడీ చేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఈ రెడీ చేయడానికి ఎంత కష్టమైపోయిందోనండి. త్వరగా రెడీ అవ్వమంటే రెడీ అవ్వనే అవ్వదు. ఇక్కడొచ్చేసి చూసారు కదా! ఫ్రాకు ఏ విధంగా ఉంది? నచ్చిందా? నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్లో ఉన్న మెటీరియల్‌తోనే నేనిగ తనకి డ్రెస్ కుట్టేశాను. ఏంటంటే బర్త్‌డేకి కొంచెం స్పెషల్‌గా ఉంటే బావుంటుంది కదా! అందుకని. ఈరోజు మిగిలిన అంటే ఇంట్లో వర్క్ చాలా ఎక్కువగా ఉండిపోయింది. అది షేర్ చేద్దామంటే నా ఫోన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్ అయిపోయిందండి. అందుకని కొంచెం క్లిప్స్‌ని మాత్రమే యాడ్ చేశాను. ఈరోజు మార్నింగ్ మేము బయటికి వెళ్ళాము. తనకి చాక్లెట్స్ అలాంటివి తీసుకొచ్చామనమాట. కొన్ని బెలూన్స్ ఇలాంటివి. ఆ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా? అవి హ్యాపీ బర్త్‌డే అని అవి నేనే తయారు చేశాను ఇంట్లో. లాస్ట్ ఇయర్ తయారు చేశాను. అదే ఇక్కడ నేను డెకరేట్ చేశాననమాట ఈరోజు. ఇక ఇంట్లో వాళ్ళం మాత్రమే సెలబ్రేట్ చేశామండి. ఇక అపార్ట్మెంట్‌లో పిల్లల్ని కూడా పిలవలేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం బిజీగా ఉండిపోయాననమాట. అందుకని ఇక బర్త్‌డే పార్టీ చేసేసరికి కొద్దిగా లేట్ అవుతుందనేసి ఎవరిని కూడా పిలవలేదు. ఇక్కడ చూసారా కేక్ ఇది నేనే తయారు చేశానండి ఇంట్లో. బయట ఆర్డర్ ఇద్దామంటే స్వీట్ షాపులు ఇవన్నీ కూడా క్లోజ్‌లో ఉన్నాయి కదా! అందులోనూ బయటది ఎందుకులే అని చెప్పేసి ఇక నేనే కేక్ తయారు చేశాను. అది దగ్గర నుంచి చూపిద్దామంటే విప్పింగ్ క్రీమ్ లేదండి. అందుకని ఇక నేను కొంచెం లాంగ్ నుంచే చూపిస్తున్నాను నేను మీకు. అది లో ఫ్యాట్ క్రీమ్ వేశాననమాట అంతే. డెకరేట్ చేయలేదు. కానీ కేక్ మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మా బాబుకి తను కేక్ తినిపిస్తుందనమాట. తనొచ్చేసి మా మదర్ అండి. మా తమ్ముడు, మా మదరు, మా బాబు, మేము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకి మేము ఒక సెలబ్రేట్ చేశాము. మొత్తానికైతే బర్త్‌డే అనేది సింపుల్‌గా చాలా ఈజీగా చేసేసాం మేము. అంటే ఇక హడావుడి పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగానే అయిపోయిందనమాట. ఈ కేక్ కూడా నేను ఆ రోజు మార్నింగే ప్రిపేర్ చేసేసానండి. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి బొబ్బర గారెలు అలా చేశాను. ఆఫ్టర్‌నూన్ బిర్యానీ అది చేశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేద్దామనిపించింది నాకు. కాకపోతే నా ఫోన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్ వచ్చిందండి. అందుకనే వీడియోస్ అనేవి షూట్ చేయడం అస్సలు కుదరలేదనమాట. పాత వ్లాగ్స్ ఉండిపోయి అవన్నీ కూడా మీకు పోస్ట్ చేయక అవన్నీ ఆగిపోయినాయనమాట. అందుకని ఇగ కొంచెం బిట్స్ మాత్రమే యాడ్ చేయాల్సొచ్చింది. తనొచ్చేసి మా తమ్ముడండి. ఇగ తను గూడా మా పాపకి కేక్ తినిపిచ్చేశాడు. ఇగ ఫైనల్‌గా ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారనమాట మా వారు. ఇగ తనని గూడా లాస్ట్ అయిపోయిందనమాట ఇగ. వచ్చేసి ఇగ తను గూడా కేక్ తినిపించమంటే తినిపిస్తున్నారు. ఇదిగో చూసారా మా పాప మా వారిని ఎలా విసిగిచ్చేస్తుందో. ఇలా పెట్టొద్దంటది, అలా పెట్టమంటది. చాలా విసిగిస్తదనమాట మా వారిని. చూసారు కదా! ఇక ఫైనల్‌గా అయితే బర్త్‌డే ఈ విధంగా చేసేసాం చాలా సింపుల్‌గా. ఈరోజు నేను పానీపూరి ఇలాంటివి చాలా రెసిపీస్ చేశానండి. అవి మీతో రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అయితే నేను ఈరోజు బొబ్బట్లు వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. అది తప్పకుండా ట్రై చేయండి. చూసారా మా తన్మయ్ కొంచెం రౌడీ వేషాలు వేస్తూ ఫోటో దిగమంటే, వీడియో తీద్దామంటే అసలు మాట వినట్లేదనమాట. చూసారు కదా! ఈ విధంగా సింపుల్‌గా డెకరేట్ చేసేసాము. ఈ విధంగా జరిగిందండి మా తన్మయ్ బర్త్‌డే. ఇప్పుడొచ్చేసి నేను బొబ్బట్ల రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టుకొని దీన్ని ఉడికించుకుంటున్నాను. మీరు కుక్కర్‌లో అయితే 2, 3 విజిల్స్ రాంగానే బంద్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ విడిగా సెపరేట్‌గా ఉడకబెడుతున్నాను. చూసారు కదా! ఈ విధంగా మనకి మెత్తగా ఉడకాలనమాట ఈ పప్పు. మీరు కుక్కర్‌లో పెట్టుకున్న ఈ విధంగా స్ట్రైనర్‌లో వేసుకుంటే వాటర్ అన్నీ పోయి పొడి పొడిగా ఉంటుంది. దీన్ని చక్కగా మెదుపుకోవాలి మనం.
చూసారు కదా! ఇది నేను కాసేపు బుట్టకేసి ఉంచడం వలన తడంతా గూడా పోయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పాన్ తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ఆ పొడి పొడిగా ఉన్నది కదా! అదంతా గూడా నేను మెత్తగా చేసేసుకొని అంటే మిక్సీలో పట్టానండి. కొంచెం బరకగా లేకుండా మెత్తగా ఉంటుందని. దీన్ని ఈ విధంగా నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇది నెయ్యి కొంచెం నేనేం చేశానంటే ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా నేను ఫ్రై చేశాననమాట. ఎందుకంటే మనం ఇది పప్పుని ఉత్తిగా ఉడికించుకున్నామే గానీ, మనకి మంచి స్మెల్ గానీ, మంచి ఫ్లేవర్ రావాలంటే ఈ విధంగా నేతిలో వేయించుకుంటే చక్కటి ఫ్లేవర్ వస్తదనమాట. అంటే తింటూ ఉంటే మనకి టేస్టీగా అనిపిస్తది. అందులోనూ పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఇది హెల్తీ ఫుడ్ అనమాట. మనం శనగపప్పును వాడుతూ ఉన్నా గూడా, మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా చాలా హెల్తీ అనమాట పిల్లలకి. చూసారు కదా! మళ్ళీ ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇది నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కదండీ! అందుకని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు నాన్ స్టిక్ అయితే కొంచెం నెయ్యి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకొనైనా మీరు ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకేసారి అంటే చాలా నెయ్యి అయితుందని చెప్పేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్‌లో పెట్టుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని. నేనిక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేద్దామనుకుంటున్నాను. ఈ విధంగా మనకి కొంచెం మంచి పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చే టైంలో మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది నేను బెల్లాన్ని ఆల్రెడీ పొడిగా చేసుకొని ఉంచుకున్నాను. ఇది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు టేస్ట్‌కి తగ్గట్టు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముప్పావు కప్పు వేసుకున్నాను. ఇది మీరు కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే మరి స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినా బొబ్బట్లలో కొంచెం స్వీట్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే పైన మనకి మైదా పిండి గానీ, లేదంటే గోధుమ పిండితో గానీ పూరీలాగా చేస్తాం కదా! దానికి కూడా కలిపి మనం వేసుకోవాలనమాట ఇక్కడ. ఒక కప్పుకి 1.5 కప్పు దాకా బెల్లం పడుతుందండి బెల్లమైతే. చూసారు కదా! ఈ విధంగా నేను బెల్లమంతా గూడా కొంచెం ఆహ్, దాన్నేమంటారు కరిగేదాకా గూడా నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను స్లోగా. బెల్లాన్ని కూడా మనం నేతిలో వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్ పోసానండి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే బెల్లం కరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దాంట్లో తడి అనేది లేదు కదా! అందుకని నేను కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా మనకి ఉడికినట్టు అవ్వాలనేసి నేను కొంచెం వాటర్ పోసుకొని ఉడికించాను. చూసారు కదా! ఈ విధంగా మనకి దగ్గరికయిపోతుంది. ఈ విధంగా దగ్గరికయిపోయి హల్వాలాగా అవుతుందనమాట. ఇది అయినప్పుడు మీరు మధ్యలో ఇలాచీ పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను గోధుమ పిండిని పూరీ పిండి ఉంటుంది కదా! మనం చపాతీ పిండిలాగా కాకుండా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేశానండి. గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని పూరీ పిండిలాగా తడిపాను. ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా మనకి నానాలండి పిండి. అందులోనూ మనం కొంచెం దీన్ని పలచగానే కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మీరు పైన గినక తడిపినట్టయితే పిండి కొంచెం స్మూత్‌గా అవుతుంది. ఆ తర్వాత నేను ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ఒక బౌల్‌లాగా చేసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకుంటున్నాను. మనకి పిండి అనేది చాలా పల్చగా ఉండాలండి. మరి మనం హార్డ్‌గా గనుక చేస్తే మనకి ఈ విధంగా ఫ్లెక్సిబుల్‌గా ఉండదనమాట పిండి. మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం నూనెని గానీ, లేదంటే కొంచెం నెయ్యిని గానీ వేసుకుంటే పిండి అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా నేను ఒక బౌల్‌లోకి ఈ విధంగా మొత్తం ఆ స్టఫ్ అంతా కూడా పెట్టేసాను. తర్వాత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి రాసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా చేతులతో ఒత్తుతున్నాననమాట. అంటే చేతులతో ప్రెస్ చేస్తేనే మనకి స్మూత్‌గా అయిపోతుంది. మీరు రొట్టెల కర్రతో గనక ప్రెస్ చేస్తే పిండంతా గూడా లోపలున్న స్వీట్ అంతా బయటకొచ్చేస్తుంది. అలా రాకుండా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కడన్నా మీకు మధ్యలో పిండి గినక తగిలినట్టు అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చనమాట దాన్ని. ఆ తర్వాత ఇక్కడ నేను షాడో ఫ్రై చేస్తున్నాను. పెనం మీద కొంచెం నెయ్యి వేసుకొని నేతితో ఈ విధంగా వేయించేసుకుంటున్నాను. అంటే కాల్చుకుంటున్నాను. ఇది గోధుమ పిండి కాబట్టి మనకి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బావుంటుంది. ఎందుకంటే మందంగా ఉందనుకోండి మరీ దిబ్బ రొట్టె ఉన్నట్టు ఉంటదనమాట. అలా కాకుండా మీరు కొంచెం పలచగా ఒత్తుకోండి. మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం మీకిష్టం లేకపోతే నూనెలో అయినా వేయించుకోవచ్చు. ఆ విధంగా చేస్తే గూడా పూరీలాగా వస్తుందనమాట స్మూత్‌గా. ఇక్కడ నేను మాత్రం చపాతీలాగా షాడో ఫ్రై చేసేసాను. చూసారా చక్కగా పొంగుతున్నాయి. ఇవి మామూలుగా మనం మైదా పిండి మైదా పిండితో చేసే బొబ్బట్ల కంటే కొంచెం మందంగా ఉంటదండి. ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి.
మైదా పిండితో చేసుకుంటే అది వేరే టేస్ట్ లాగా ఉంటుంది. ఇది గోధుమ పిండితో కాబట్టి మనకి కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తుంది. చూసారు కదా! ఫైనల్‌గా నేను ఈ విధంగా రెడీ చేశాను. ఇది మనం పిండి లోపల ఉన్న స్టఫ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే చాలా బావుంటది. ఇవి 2, 3 రోజుల దాకా నిల్వ ఉంటాయండి. చూసారు కదా! పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది, ఏంటి రెసిపీ అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి. మా పాపకైతే చాలా నచ్చాయి. ఇవి 2 డేస్ వరకు కూడా ఉంటాయని చెప్పాను కదా! డైలీ ఒకటి తీసుకున్న పిల్లలకి హెల్తీగా ఉంటుంది. కడుపులో నిండుగా ఉంటుందనమాట. అందులోనూ ఇప్పుడు సెలవులు గదా! ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఊరికే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇలాంటివి ఏదన్నా కొంచెం హెల్తీగా ఉండేటివి, కొద్దిగా హెవీగా ఉండేటివి ఇస్తే మనల్ని గూడా ఊరికే విసిగించకుండా ఉంటారు. చూసారు కదా! మా తన్మయి దీన్ని పిజ్జాలాగా కట్ చేస్తుందనమాట. చిన్న పిల్లలకు మాత్రం చాలా మంచిదండి ఇది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయినాక పక్కన బెల్‌ని మీరు ప్రెస్ చేస్తేనే నేనేదైనా వీడియోస్ పోస్ట్ చేయంగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. లేదు మీరు సబ్స్క్రైబ్ అయ్యి బెల్‌ని గనక ప్రెస్ చేయకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు రాదనమాట నోటిఫికేషను. చూసారు కదా! ఫైనల్‌గా మా తన్మయి అయితే కట్ చేసింది. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటివి మనం ఎప్పుడన్నా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అలా ఇచ్చినా గూడా ఈవినింగు స్నాక్ లాగా చేసిచ్చినా గూడా చాలా బావుంటుంది. అందులోనూ ఒక్కటి తిన్నా గూడా వాళ్ళకి హెవీగా ఉంటది కదా! చదువుకోవడానికి గూడా చాలా బావుంటదనమాట. కడుపు ఎప్పుడైనా ఫుల్లుగా ఉన్నప్పుడే వాళ్ళు చదివేది గూడా బుర్రకెక్కుతది. ఏమంటారు అంతేనా? ఇక్కడ చూసారా ఇక తన్మయ్ అయితే దీన్ని నానా చిత్రవద చేసి 4 ముక్కలైతే చేసింది కష్టంగా. అసలు చెప్తే వినదండి. చాకు పట్టుకోవద్దు ఎందుకు అనంటే అసలు మాట వినే పని లేదు. ఇక పక్కన మా వారుండి దగ్గరుండి చూసుకుంటూ ఇక తనకి చాకిచ్చారనమాట. అక్కడే ఉన్నారు. చూసారు కదా! తింటుంది. తనకైతే చాలా నచ్చిందంట. మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పేసి ఊరికే ఈ రెసిపీని అడుగుతా ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది వ్లాగు? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.